అందరూ పనిచేసుకున్నారు అనుకోవడానికి ఏమీ లేదు. చాలా కొద్ది మందికి మాత్రమే ఫలాలు అందాయి. కేవలం ఆ కోటకి పరిమితమై, అంటే మాణిక్యవరప్రసాద్ గారు అందులోకి 2 సార్లు వెళ్ళొచ్చిన తన అనుభవాలు ఈ మధ్య మీడియా ముందు పంచుకున్నారు. చాలా లిమిటెడ్ కోటరీ అది. ఆయన కనిపించడమే చాలా అరుదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గదిలో కూర్చోబెడతారు. చాలా స్క్రూటినీ తర్వాత మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుందా లేదా అనేది కూడా అనుమానమే. ఈ ధోరణిలో మాట్లాడాడు. అంటే పూజారిని కలిస్తే దేవుడిని కలిసినట్టుగా భావించి దండం పెట్టుకుని రావడమే గోడకి అన్న ధోరణిలో చెప్పాడు ఆయన. ఇటువంటి కండిషన్లో ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడే ఉన్నప్పుడు చాలామంది పూజారిని కూడా కలవకుండానే బయట కావుల భటుల దగ్గర ఆగి వెనక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ప్యాలెస్లో. అంటే ఇక్కడికి రామారావు గారు గండికోట రాసిన ఒక సినిమా ఉంది. అందులో కోటలోకి వెళ్ళాలంటే వేడివేడి నీళ్లు ప్రవహిస్తున్న కందకాన్ని చేయించుకొని పెద్ద ఐరన్ గేట్స్ ఉంటాయి, వాటిని బద్దలు కొట్టుకుని లోపలికి పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉంది. దాన్ని ఆయన మారుస్తారా? వైఎస్ఆర్సీపీ అనేది సామాన్య కార్యకర్త, సామాన్య ప్రజలు కూడా వచ్చి అక్కడ ఆయన కలుసుకోవచ్చు. ముందు కార్యకర్తల గోడు వినాలి. ఆయన గోడు వినటం మాత్రమే కాదు, వాళ్ళకి తను సంజాయిషి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా, నేను అధికారంలో ఉండగా మిమ్మల్ని బైపాస్ చేసిన మాట వాస్తవమే. వాలంటీర్లను పెట్టి వీళ్ళందరినీ బైపాస్ చేశారు అనేటువంటి అభిప్రాయం కేడర్లో ఉంది. మేము ఏ మొహం పెట్టుకుని జనం దగ్గరికి వెళ్ళాలి అనేది ఒకటి. రెండోది, మాకు జరిగింది ఏమిటి, చాలా నష్టపోయి ఉన్నారు చాలా ప్రాంతాల్లో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వెళ్ళిన రోజున మంగళగిరి ఆర్కే మాట్లాడాడు. నాకు చాలా బిల్లులు రావాల్సిన ఉన్నాయి, అవన్నీ వదులుకుని వెళుతున్నాను నేను కాంగ్రెస్ పార్టీలోకి అన్నాడు. ఆయన తిరిగి వెనక్కి వచ్చాడు. కానీ ఆ విమర్శలు అయితే ఇప్పటికీ అలాగే ఉన్నాయి, పేపర్లో అచ్చయి ఉన్నాయి, యూట్యూబ్లో ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఆయన ఆవేదనే చాలామంది కార్యకర్తల ఆవేదన కూడా. చాలామంది చాలా ఏరియాల్లో తమ డబ్బు ఖర్చు పెట్టుకుని పనిచేసి ఆ డబ్బులు వెనక్కి రాక ఏం జరుగుతోందో అర్థం కాక తామేమైపోతామో తెలియక, అంటే రాని డబ్బులు ఇప్పుడైతే రావు కదా, ఇప్పుడు ఎలాగూ రావు. అంటే కనీసం రావడానికి అక్కడ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ అది ఒకటి సమస్య, ఖజానా సమస్య ఒకటి ఉంది. ఖజానా సమస్య ఏం కాదులేండి. అంటే కనీసం షేర్ ఇవ్వమని కొంతమంది, అంటే విజ్ఞాపన చేసుకుంటే అలా ఉంటుంది అని ఆలోచించి కూడా మౌనంగా ఊరుకుంటున్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అక్కడ ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంగా ఉన్నటువంటి విజువల్స్ కూడా చూసాం మనం. చాలా లిమిటెడ్గా ఉన్నారు జనాలు, అంతే. పెద్ద సంరంభము, అక్కడ ఏదో సెలబ్రేషన్ ఈవెంట్ లాగా జరగటం అలాంటిది ఏమీ కనిపించలేదు. అంటే ఎలా గెలిచారా అని ఒక సంభ్రమం, షాకు తప్పితే సంబరం కనిపించలేదు. సంబరం కనబడలేదు. ఆయన వెనకాల జనరల్గా ఆయన క్యాడర్ ఉంది తప్ప పార్టీ గెలుపుని ఆస్వాదించేటువంటి వైవి సుబ్బారెడ్డి గారు వాజ్ మిస్సింగ్. ఆయన రాలేదు అసలు. హీ కెప్ట్ హిమ్సెల్ఫ్ అవే ఫ్రమ్ ద ఎంటైర్ ప్రాసెస్. అవును. మరి అక్కడ ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి, ఆయన రాలా. సో ఇన్ని ఒడిదుడుకులు ఉన్నాయి కదండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అధిగమించగలరంటారా? అదే ఇప్పుడు ఒకవైపేమో ద్వితీయ శ్రేణి నాయకత్వం దగ్గర నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు అందరి మీద కేసులు భయం ఒకటి వెంటాడుతోంది. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు. బహిరంగంగా ఉండాలా, అండర్ గ్రౌండ్లో ఉండాలా. మీరు ఎలాగైతే తాడేపల్లి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయిపోయి అలా తిరుగుతున్నారో వీళ్ళు కూడా అలాగే తిరుగుతున్నారు దాదాపుగా. ఈ కండిషన్లో సెకండరీ లీడర్షిప్ ఉంది, కింది స్థాయిలోనేమో క్యాడర్ ఏమో భయపడుతోంది. వీళ్లతో ఉన్నట్టుగా ఐడెంటిఫై అయితే ఏమైపోతుందో అనే భయం ఉంది. ఉండటం వలన ప్రయోజనం ఏమిటి అని కూడా అనుకుంటున్నారు. ఈ కండిషన్లో ఆయన పార్టీని ఎలా పునర్నిర్మిస్తారు అనేది అనుమానం. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనుక దృష్టి పెడితే సీరియస్గా, షర్మిల కాదు ఇంకొంచెం పాత బ్యాచ్ని కొంతమందిని పట్టుకొచ్చి ఆర్గనైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా క్యాడర్ అటువైపు టర్న్ అయిపోయేటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీకి. దీన్ని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు పార్టీని కాపాడుకోవటం, తనని కాపాడుకోవటం, తనని నమ్ముకున్నటువంటి ఆ కోటరీని కాపాడుకోవటం, అవినాష్ రెడ్డిని కాపాడుకోవటం, ఇవన్నీ మేజర్ అయిపోయినాయి ఆయనకి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా కేసుల్లో ఉన్నాడు. ఇప్పుడు నిన్న వాళ్ళ పార్టీకి చెందినటువంటి దేవినేని అవినాష్ గారి ఎపిసోడ్లో ఆయన అయితే క్లారిటీ ఇచ్చారు. మనం అంటే ఇన్ఫ్యాక్ట్ నిన్న ఆయన మాట్లాడారు కూడా, అవినాష్ నేనేం పారిపోవడం లేదు. ఆల్రెడీ ఏంటి ఆయన దుబాయ్ వెళ్ళటం కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు.
వస్తే లుకౌట్ నోటీస్ ఉంది కదా, అండ్ హీ వాజ్ ఆస్క్ టు ఒకసారి అక్కడ మాట్లాడారు మంగళగిరికి ఫోన్ చేసి మాట్లాడి, అయ్యా మీరు వెళ్ళడానికి అవకాశం లేదట అని చెప్పారు. ఈ కండిషన్ దాదాపుగా చాలామందికి ఉంది. అందుకని